ఫ్రెండ్స్ 'బ్రహ్మముడి' సీరియల్‌లోకి మనం మళ్ళా అనుకున్నట్టే అంటే కావ్య, దీపిక మనకి లైవ్‌లోకొచ్చి చెప్పింది గదా! నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. మళ్ళీ మీ ముందుకొస్తాను. నేనే కాదు రాజ్ కూడా మీ ముందుకొస్తానని చెప్పింది. అది మన ఛానెల్‌లో మనం ఫస్ట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. సరే ఇక ఇప్పుడు దుగ్గిరాల కుటుంబంలో అందరూ కూడా చనిపోయినట్టే మనకి చూపిస్తారు. బట్ అపర్ణ, శరత్ వీళ్ళిద్దరితో పాటుగా అటు రాజ్ కావ్య వారసురాలు ఇందు, ఇటు కళ్యాణ్, అప్పు వారసురాలు నందు. వీళ్ళిద్దరే బ్రతుకుతారు కదా! అంటే ఇద్దరు ఆడపిల్లలు పాపం బ్రతుకుతారనమాట. అంటే వీళ్ళు దుగ్గిరాల వారసులు. అర్థమైందా? ఎందుకనంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఎళ్ళిపోయింది. జనరేషన్ చేంజ్ అయినప్పుడు మరి వాళ్ళ పిల్లలే కదా వస్తారు. అయితే ఇక ఇద్దరు పిల్లల్ని కూడా ఈ రేఖ అనేది అంటే రుద్ర అనే కూతురు కుక్కని చూసినట్టు చూస్తుందనమాట. అయినప్పటికీ కూడా వాళ్ళ సొంత ఇంట్లోనే వాళ్ళు ఒక పని వాళ్ళుగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఏంటి అంటే, ఓకే. ఇప్పుడు రాజ్ కావ్యల కూతురుగా కావ్యనే మళ్ళీ ఇందుగా మనకొచ్చింది. మరి కళ్యాణ్, అప్పు కూతురుగా ఎవరు రాబోతున్నారు అంటే, ఇక్కడే అసలు సిసలు ట్విస్ట్ ఉంది. నిజానికి రాజ్ కావ్యాల తర్వాత బ్రహ్మముడిలో ఎవరినైనా మనం బాగా మిస్ అయ్యామా అంటే, అది కళ్యాణ్, అప్పుతో పాటుగా పెద్దావిడ. రాజు వాళ్ళ నాయనమ్మ ఇందిరాదేవి ఉంటారు కదా! ఆవిడ సూపర్ ఉంటారనమాట క్యారెక్టర్. అయితే వీళ్ళ ముగ్గురిని మనం మిస్ అయ్యాం. ఇంకా పెద్దావిడని మళ్ళీ తీసుకురావడం కష్టం. ఎందుకనంటే ఏజ్ పరంగా చూసుకున్నట్టయితే. మరి కళ్యాణ్, అప్పుల కూతురుగా ఎవరిని తీసుకుంటుంది బ్రహ్మముడి మేనేజ్మెంట్ అంటే, మనకందిన సమాచారం ప్రకారం గనక చూసినట్టయితే అది కీర్తి భట్. యెస్. మీరు విన్నది కరెక్టే. అయితే రాజ్ కావ్యాల సంబంధం ఎంతో అద్భుతంగా ఉండాలి. అలాగే రాబోయే రోజుల్లో కీర్తి అంటే కీర్తి కూడా సెకండ్ హీరోయిన్ అనమాట. సో, కీర్తికి కూడా మంచిగా ఒక అంటే ఇద్దరు లవ్ స్టోరీస్ ఇప్పుడు మీరు గమనించినట్టయితే గతంలో చూసినట్టయితే రాజ్ కావ్య, అప్పు కళ్యాణ్ ఇలాగా ఇద్దరిద్దరు పెయిర్స్ ఉంది కదా! ఇప్పుడు కూడా అలాగే బ్రహ్మముడి సీరియల్ ప్లాన్ చేద్దామని. రాజ్ కావ్యతో పాటుగా అప్పు కూతురు నందు, అలాగే ఇంకొక మంచి హీరో క్యారెక్టర్‌ని కూడా తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారనమాట. దానికి దాదాపుగా ముగ్గురు, నలుగురిని అడగడం అయితే జరిగింది. అయితే కీర్తిని కూడా అడగడం అయితే జరిగింది. కీర్తి బీబీ జోడీ నుంచి హఠాత్తుగా తప్పుకోవడం జరిగింది. కారణం ఏంటి అంటే తన బ్రేకప్. తను మానసికంగా కొద్దిగా వీక్ అయింది, డిస్టర్బ్ అయింది అని చెప్పేసి తను పక్కకి తప్పుకుంది కదా! అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ తను నటించడానికి సిద్ధపడింది. కారణం ఏంటి అంటే గతంలో తను మానస్‌తో ఏకంగా 2, 3 ప్రాజెక్ట్స్ చేసింది. 'కార్తీక దీపంలో' జనరేషన్ చేంజ్ అన్నప్పుడు తను చేసింది. అలాగే ఆహ్, ఇంకొక సీరియల్ ఉంది ఫ్రెండ్స్ 'భానుమతిగా' చేస్తుంది చూసారా? ఆ సీరియల్. మహేష్ చక్రవర్తి, మహేష్ వీళ్ళందరూ ఉంటారు చూసారా? మహేష్ కాళిదాస్ వీళ్ళందరితో కూడా కలిసి నటించింది కదా! సో, మానస్‌తో కాబట్టి తను తిరిగి మళ్ళీ నటించడానికి తను ఒప్పుకుందంట. మరి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలైతే మనం త్వరలోనే తెలుసుకుందాం. అసల తను ఎలా ఒప్పుకుంది? ఏ రకంగా ఒప్పుకుంది? ఇద్దరు హీరోయిన్స్‌కి సేమ్ క్యారెక్టర్సా? ఇట్లాంటి చాలా విషయాలైతే మనకు తెలుస్తున్నాయి. సో, మొత్తానికైతే మాత్రం కీర్తి రావటం ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.